అనకాపల్లి జిల్లా పరవాడ జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీకి ఆనుకొని ఉన్న ఇండస్ట్రియల్ పార్కులోని దక్షిణాయన నుంచి పరిశ్రమలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మంగళవారం జరిగిన ఈ ప్రమాదంలో 2 కార్మికులు మృతి చెందగా పరిశ్రమలో విషాదం నెలకొంది. మృతుల్లో చోడవరం మండలం గోవాడ గ్రామానికి చెందిన వెంకటేష్, అచ్యుతాపురం ప్రాంతానికి చెందిన త్రినాథ్ ఉన్నట్లు సమాచారం. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు విచారణ చేపట్టినట్లు తెలుస్తుంది. ఘటనపై పూర్తి అధికారిక వివరాలు ఇంకా వెల్లవడాల్సి ఉంది. అగ్ని ప్రమాదం అనంతరం పరిశ్రమ పరిసరాల్లో భద్రతా చర్యలు చేపట్టారు. కార్మికుల భద్రతపై అధికారులు సమగ్ర దర్యాప్తు చేసి బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని స్థానికులు కోరుతున్నారు. గంటల 50 నిమిషాలకు మాకు ఒక ఫైర్ కాల్ రావడం జరిగింది సార్. దక్షిణ ఎనర్జీ అనే ఇండస్ట్రీలో ఫైర్ అవుతుందని చెప్పడం జరిగింది. ఇమీడియట్గా మా అనకాపల్లిలో ఉన్న అగ్నిమాపక రెండింటిని రామ్కీలో ఉన్నటువంటి 2 వాహనాలు టర్న్అవుట్ చేయడం జరిగింది. మేము వచ్చేసరికి మంటల పొగలతోటి ఈ ప్రదేశం అంతా వ్యాపించి ఉంది. వెంటనే మా దగ్గర ఉన్న వాహనాలతో ఇమీడియట్గా ఫైర్ని అయితే కంట్రోల్ చేయడం జరిగింది. వితిన్ హాఫ్ అన్ అవర్లోనే మేము ఫైర్ని అంతా కూడా కంట్రోల్ చేయడం జరిగింది సార్. అప్పటికే 2 చనిపోయి అయితే ఉన్నారు. ఆ బాడీలో లోకల్ సిఏ గారికి అప్పచెప్తే వాళ్ళు హాస్పిటల్కి తరలించడం అనేది జరిగింది సార్. అది సార్ 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 అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఉదయం ఒక విషాదకరమైన దుర్ఘటన జరిగింది. పరవాడలో ఇండస్ట్రియల్ పార్క్ ఫేజ్ 3లో ఒక యూనిట్ ఉంది, దక్షిణ ఎనర్జీ దాని పేరు. ఇది ప్లాస్టిక్ వేస్ట్ నుంచి పైరోసిస్ అనే ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. ఈ పైరోసిస్ ఆయిల్ ఇంటర్న్ దాన్ని బయోడీజిల్ తయారు చేయడానికి యూజ్ చేస్తూ ఉంటారు. ఇది చాలా చిన్న ఇండస్ట్రీ. ఇందులో డే టైమ్ ఒక 7 వర్కర్స్ ఉంటారు. ఒక 5 హెల్పర్స్, ఒక ఫిట్టరు, ఒక ఆపరేటరు. నైట్ టైమ్ ఫిట్టరు, ఆపరేటర్ మాత్రమే ఉన్నారు. ఏం జరిగిందో తెలియదు కానీ ఈ ఫర్నేస్ పక్కన ఒక గ్యాస్ లీక్ అయ్యి ఫ్లేమ్స్ వచ్చినాయి. అందులో 2 కూడా చనిపోయినారు. 2 ఉంటారు, 2 చనిపోయారు. ఒకరు ఫిట్టరు, ఆయన పేరు త్రినాథ్, ఆయనకు 25 years. రెండో అతను ఆపరేటరు వేపాడి వెంకటేష్, ఈయనది గోవాడ చోడవరం దగ్గర. 2 చనిపోయారండి. ఇంకా మిగతా కారణాలన్నీ ఎగ్జిట్ చేస్తున్నాము. బాడీస్ని కేజీహెచ్కి తదుపరి చర్య నిమిత్తం పంపించామండి. అదే ఒక ఇంకా అది చూస్తున్నారండి. ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్టర్ గారు వచ్చారు, ఆయన చూస్తున్నారు. ఫ్లేమ్స్ మాత్రం వచ్చాయి. ఫ్లేమ్స్ అయితే రావడం వాస్తవము. అది ఎలా వచ్చేది ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్టర్ చూస్తున్నారు. ఆయన మెకానిక్ సైడ్ అని చూస్తారు కాబట్టి ఆయనే చెప్తారండి. థ్యాంక్ యూ. అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి పరవాడ ఫార్మాసిటీని ఆనుకొని ఇండస్ట్రియల్ పార్కులో ఈరోజు ఘోర ఘటన అనేటువంటి చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 2 కార్మికులు మృతి చెందారు. ఒకరు వెంకటేష్ అనేటువంటి వ్యాపాడి వెంకటేష్ అనేటువంటి కార్మికుడు గోవాడ చెందినటువంటి, మరో కార్మికుడు తిరునాథ్ అచ్యుతాపురానికి చెందినటువంటి 2 కార్మికులు సజీవ దహనమైనటువంటి పరిస్థితి. ఏదైతే వేస్ట్ ఆయిల్ అనేటువంటి తయారవుతున్నటువంటి ప్రాసెస్ సందర్భంలో తెల్లవారు 5:30 గంటలకి ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదం జరగడానికి పూర్తిగా భద్రతా వైఫల్యం అనేటువంటిది మనకు కట్టొచ్చినట్టు కనపడుతూ ఉంది. భద్రతా వైఫల్యం వల్లే కార్మికుడి యొక్క నిండు ప్రాణాలు బలిగొనబడ్డాయి. 2 కార్మికులు సజీవ దహనమైనటువంటి పరిస్థితి. శవాలు అంటే మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా కాలిపోయినటువంటి పరిస్థితి. అందుకని జిల్లా అధికార యంత్రాంగం సమగ్రమైన దర్యాప్తు చేయండి, సేఫ్టీ ఆడిట్ పాటించండి. భద్రతా వైఫల్యం వల్లనే ఇట్లాంటి ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. అరిచేతుల ప్రాణాలు పెట్టుకుని క్షణ భయాందోళనలో కార్మికులు విధులు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. అనేక కుటుంబాలు ఈదిన పడి అలో లక్షణమైనటువంటి అలమటించవలసినటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. ఇప్పుడు వెంకటేష్ చనిపోయినటువంటి వెంకటేష్కి భార్యతో పాటు 3 పిల్లలు కూడా ఆడపిల్లలు ఉన్నటువంటి పరిస్థితి. ఏదైతే మృతదేహాలను చూస్తే వర్ణాతీతం, చాలా బాధాకరమైనటువంటి విషయం. చాలా ఘోరంగా మృతి చెందినటువంటి పరిస్థితి. కారణం ఏంటంటే ఆయిల్ తయారీ సందర్భంలో ఈ జరిగినటువంటి ప్రమాదమే. ఏదైతే దానికి